మాటకై దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనం నుంచి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానమును ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, కొన్ని విషయాల గురించి దేవుడు ఇక్కడ మనతో ప్రస్తావించడం జరిగింది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. ప్రతి ఒక్క విశ్వాసిలో పరిశుద్ధాత్మ వాసం ఉంది. ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే నోటితో యేసు ప్రభు దేవుడని, మన పాపముల నిమిత్తము మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించి, మన పాపముల నుంచి మనని విడిపించి, ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై లేసిండు అని ఏ నోరైతే విశ్వసిస్తుందో, ఏ నోరైతే ఆయన రక్తంలో కడుక్కుంటుందో, వారందరికీ దేవుని బిడ్డలగుటగల అధికారంను, వారందరి పైన పరిశుద్ధాత్మని దేవుడు ఉంచడం జరిగింది. అవును, దేవుని నామానికి మహిమ కలుగును. ఈరోజు ఆత్మని కలిగిన మనము దేవుని ఆత్మ కలిగిన మనము నిజంగా వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ బీయింగ్. వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ బీయింగ్. మనము సామాన్యులము గాము, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారము మనమందరము. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యంని వింటున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ వాసమయ్యింది. దేవుని నామానికి మహిమ కలిగింది. వీ హ్యావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్. వీ హ్యావ్ టు స్టిర్ అప్ ద స్పిరిట్ ఇన్ అస్. మనం చేయాల్సింది ఒక్కటే, మనలో ఉన్న ఆత్మని ప్రజ్వలింపజేయాల. మనలో ఉన్న ఆత్మని మనం వాడుకోవాలి. చూడండి, మనము గ్లాస్లో ఒక మజ్జిగ కానీ, లేదా నిమ్మకాయ రసం కానీ, ఏదైనా జ్యూస్ కానీ ఒక గ్లాస్లో వేసి మనం పక్కకు పట్టేసినామంటే అది పల్ప్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, వాటర్ పైకి వస్తుంది. ఆ కింద సాలిడ్గా ఉన్నదంతా కిందికి వెళ్ళిపోతుంది, ఆ నీళ్లు పైకి వస్తాయి. మనం అట్లనే తాగము. ఏం చేస్తాం? ఒక స్పూన్ తీసుకొని, లేదా ఒక గ్లాస్ తీసుకొని ఇట్లా చేస్తాము, లేదా స్పూన్ తీసుకొని స్టిరప్ చేస్తాం, అంటే కలుపుతాం. కలిపినప్పుడు అది సమపాలుగా కలవబడుతుంది. అప్పుడు అది మనం తాగినప్పుడు అది మనకు మాధుర్యంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి నిత్యము మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనము ప్రజ్వలింపజేస్తుండాలి. ఎప్పుడు వీ హ్యావ్ టు స్టిర్ అప్ ద హోలీ స్పిరిట్ ఇన్ అస్. ప్రతి నిత్యము మనలో ఉన్న ఆత్మని ప్రజ్వలింపజేస్తూనే ఉండాలి. ఎట్లా ప్రజ్వలింపజేయాలి సిస్టర్? మరి స్పూన్తోనే ఎట్లా కలుపుతాం మేము ఆత్మని? ఆత్మని కలపడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా మన ఆత్మ ప్రజ్వలింపబడుతుంది. మనము ఇచ్చు సాక్ష్యం వల్ల మనలో ఉన్న ఆత్మ ప్రజ్వలింపబడుతుంది. ప్రార్థన ద్వారా మనలో ఉన్న ఆత్మ ప్రజ్వలింపబడుతుంది. స్తుతుల ద్వారా మనలో ఉన్న ఆత్మ ప్రజ్వలింపబడుతుంది. మనము స్తుతించే వారం కాకపోతే, ప్రార్థించే వారం కాకపోతే, సాక్ష్యాలు పంచుకునే వారం కాకపోతే మన ఆత్మ ఏమైపోతుంది అంటే చల్లారిపోతుంది. చూడండి, వాటర్ పైకి వచ్చేస్తుంది, అదంతా సాలిడ్ ఫామ్ అంతా పల్ప్ అంతా కింద ఉండిపోతుంది. నో యూస్, ఏమీ ఉపయోగం లేదు. కానీ మనను బట్టి దేవుడు చాలా చాలా కార్యాలని మన కోసం సిద్ధపరచండి. ఇక్కడ చూడండి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించను. దేవుని నామానికి మహిమ కలుగును. వి ఆర్ ఆల్ అనాయింటెడ్. మనలో ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. ఆత్మ అభిషేకం మనలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగులాక. మనమందరము అభిషక్తులము. దేన్ని బట్టి మనం అభిషక్తులమైనము? మనలో ఏముంది? మనం అభిషక్తులు కావడానికి మనలో ఏముంది అంటే ఆ యొక్క అభిషక్తుని యొక్క రక్తము మనలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అభిషక్తుని యొక్క ఆత్మ మనలో ఉంది.
కాబట్టి మనం అభిషక్తులము. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఏ ఆత్మ ఏ ఆత్మ ఏ అభిషేకం అయితే ప్రభువు క్రీస్తులో ఉందో ఆ ఆత్మ అభిషేకం మనందరిలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఎన్నో మార్లు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించినప్పుడు నేను అనేకులలోకి పరిశుద్ధ ఆత్మని ప్రవచించడం జరుగుతుంది, వాళ్ళని అభిషేకించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఆత్మ చూడండి, ఒక కట్టె మండుతున్నప్పుడు ఆ కట్టె దగ్గర తీసుకుపోయి ఇంకొక కట్టె పెట్టినాం అనుకోండి, దానికి కూడా అగ్గి అంటుకుంటుంది. ఇంకొక కట్టె తీసుకొచ్చి పెట్టినాం అనుకోండి, ఆ యొక్క కట్టె దగ్గర, మండుతున్న కట్టె దగ్గర ఆత్మ కూడా ఆ కట్ట కూడా అంటుకుంటుంది. చూడండి, మనం క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాము. ఇప్పుడు మినీ క్రిస్మస్ వచ్చేసింది. చాలా సంఘాలలో క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తారు. క్యాండిల్ లైట్ సర్వీస్లో ఏం చేస్తారు, కొన్ని కొవ్వొత్తులను వెలిగిస్తారు. ఒక 5 మంది, 4, 5 కొవ్వొత్తులను వెలిగిస్తారు. వెలిగించినప్పుడు ఏం చేస్తారు, ఆ కొవ్వొత్తి ఒకరి నుంచి ఒకరు మొత్తము అక్కడ ప్లేస్ 1000 మంది ఉండరా, 2000 మంది ఉండరా, 10,000 మంది ఉండరా, ఆ 3-4 కొవ్వొత్తులతో ఆ యొక్క స్టేడియంలో ఉన్న, ఆ యొక్క మందిరంలో ఉన్న, ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క మీటింగ్లో ఉన్న కొవ్వొత్తులన్నీ వెలిగింపబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అభిషేకాన్ని ఆకర్షిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక అభిషేకము ఇంకొక ఒక మనిషిలో ఉన్న అభిషేకము ఇతర వ్యక్తులని ఆకర్షించి అభిషేకం వాళ్ళలోకి కూడా ప్రవహించే అవకాశం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఎందుకు దేవుడు మనని అభిషేకించిందంటే దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను. దేవుని నామానికి మహిమ కలిగిన ముఖ్యమైన కార్యం సువార్త కార్యం. అంటే అన్ని కార్యాల కన్నా ముఖ్యమైన కార్యము దేవుని యొక్క వార్తని ప్రచురం చేయండి, శుభ వార్తని ప్రచురం చేయడము. గాస్పల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాస్పల్? ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్. It is the good news to the people who are receiving the gospel. They are receiving the good news. వాళ్ళు ఒక శుభవార్తని, దేవుని యొక్క వార్తనగా శుభవార్తని వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. ఈ లోకానికి శుభవార్తని ప్రచురం చేయడానికి దేవుడు మనని అభిషేకించున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుంటాడండి, నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదలను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు. ఇప్పుడు చూడండి ఎన్ని సాక్ష్యాలు చెప్పిండ్రో. వాళ్ళందరూ ఎవరండి? నలిగిన హృదయం గలవారు. నిజంగా ఏ దిక్కు లేక ఉన్న వాళ్ళు నలిగిపోయి ఉన్నారు. ప్రతి విషయంలో ఫైనాన్షియల్ పరంగా నలిగిపోయి ఉన్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా నలిగిపోయి ఉన్నారు. కొంతమందికి తల్లిదండ్రులు లేకుండా నలిగిపోయి ఉన్నారు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యంలో నలిగిన హృదయము, ప్రతి ఒక్కరు నలిగిన హృదయాలు, వాళ్ళందరూ నలిగిన హృదయాలని దృఢపరచుటకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనని ఎందుకు దేవుడు అభిషేకించిండంటే నలిగిన హృదయాలని దృఢపరచుటకు, ఆ నలిగిన హృదయాలని బలపరచుటకు. ఆ నలిగిన మనం చేయాల్సింది ఏమీ లేదు, మనం చేయాల్సింది పెద్ద కార్యాలు ఏమీ లేదు. వాళ్ళలో ఒక విశ్వాసాన్ని ప్రజ్వలింపజేసిన, వాళ్ళలో ఉన్న ఆత్మని ప్రజ్వలింపజేసినప్పుడు, వాళ్ళలో ఉన్న అభిషేకాన్ని మనం ప్రజ్వలింపజేసినప్పుడు అభిషేకం దాని పని చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాళ్ళలో ఉన్న ఆత్మ కార్యాలను జరిగిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటున్నాడు, బంధింపబడి వారిని విముక్తి ప్రకటించుటకు. ఎవరినంట? బంధకాలలో ఉన్నవారిని. అనేక రకమైన బంధకాలు ప్రతిరోజు ఎడతెగక, మేమైతే సంవత్సరంన్నర నుంచి ఎడతెగక తండ్రి కృపా సన్నిధిలో ఎడతెగక ప్రార్థనలు బంధింపబడిన వారికి, అనేక వ్యసనాలతో బంధింపబడిన వారి కోసం మేము ప్రార్థనలు చేయడం జరుగుతుంది. యవ్వనులు బంధింపబడిన యవ్వనుల కోసం, బంధింపబడిన యవ్వనుల కోసం అనేక రకాల వ్యసనాలలో వాళ్ళు బంధింపబడ్డారు. స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని, బెట్టింగ్లని, పొనోగ్రఫీ అని, జారతత్వం అని, వ్యభిచారం అని, ఎన్నో రకాలుగా యవ్వనులు
బంధింపబడ్డారు. ఎన్నో రకాలుగా అప్పులలో బంధింపబడ్డ వాళ్ళు ఉన్నారు. అప్పులలో బంధింపబడ్డ వాళ్ళు, రోగాలలో బంధింపబడ్డవారు, వ్యసనాలలో బంధింపబడ్డ వారందరి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును. నిజంగా దేవుడు మనల్ని అభిషేకించిన అభిషేకం చూడండి. ఒక దీపంని వెలిగించి మనము కుంచె కింద పెడితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దీపంని వెలిగించి ఎక్కడో అంటారు కదా, ఒక మూలన పెట్టేస్తే ఏమీ ప్రయోజనం లేదు. అదే దీపం వెలిగింపబడి కుంచె పైన పెడితే, ఒక దీప స్తంభం పైన పెడితే ఆ ఇల్లంతటికి అది దీపంనిస్తుంది, కాంతినిస్తుంది. ఆ ఇల్లంతటికి అది కాంతినిస్తుంది. అదేవిధంగా ఒక క్రైస్తవులుగా వెలిగింపబడిన మనము, ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళం మనమందరము, క్రీస్తుని ఎరగక ముందు మనమందరము చీకట్లో ఉన్న వాళ్ళము. కానీ ఇప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత వెలిగింపబడిన వాళ్ళము. ఒకవేళ మనం మౌనంగా ఉండి 4 గోడల మధ్యలో ఉండిపోతే మనతోనే అభిషేకం సమాప్తం అయిపోతుంది. మనతోనే ఆ యొక్క సువార్త సమాప్తం అయిపోతుంది. మనతోనే ఆ యొక్క దేవుని ఆత్మ సమాప్తం అయిపోతుంది. మనం చెయ్యాల్సింది ఏంటి? మనలో ఉన్నవాడు ఎవరంట? లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అవును, ఎంతో గొప్ప శక్తిని మనం కలిగి ఉన్నాం. చాలామంది చాలా విషయాలు చెప్తారు. మాకు వీళ్ళకి చెప్పాలంటే భయము, వాళ్ళు ఏమైనా అంటారేమో అని భయము, లేదా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయము. అంటే ఒక ఆత్మ నశించిపోతున్నా పర్వాలేదు, కానీ ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఏమో మమ్మల్ని తప్పుపడతారు, మమ్మల్ని ఎవరో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అనేసి ఈ యొక్క గుడ్ న్యూస్, గాస్పల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గుడ్ న్యూస్. ఇది శుభవార్త. ఓన్లీ క్రిస్మస్లోనే ఈ శుభమా? క్రిస్మస్ నెల మాత్రమే శుభకరమైన నెలనా? అవును, క్రిస్మస్కి యేసు ప్రభు పుట్టిండని శుభ నెలనే. కానీ ప్రతిరోజు దేవుడు అనేకుల హృదయాలలో పుడుతూనే ఉండు. ప్రతిరోజు అనేక మందిని దేవుడు తన యొక్క ఆత్మచేత నూతనంగా వారిలో పుడుతూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓన్లీ డిసెంబర్ ఈజ్ నాట్ ద ఏమంటారంటే పరిశుద్ధ మాసము. ప్రతిరోజు ప్రతి సమయము పరిశుద్ధమైన సమయమే. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారము పరిశుద్ధమైందే. ఎందుకంటే ఎక్కడనో అక్కడ ఎవరిలో ఒకరిలో దేవుడు నూతనంగా పుడుతూనే ఉన్నాడు. ఆయన ఆత్మకు పట్టబడుతూనే ఉండ్రు, రక్షణలో నడుస్తూనే ఉండ్రు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంకేమంటుంది చూడండి. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. చూడండి, హితవత్సరము న్యూ ఇయర్. హితవత్సరం అనగా నూతన సంవత్సరము. హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. అవును, హితవత్సరము. దిస్ ఈజ్ ద రైట్ టైం టు బీ సేవ్డ్. ఎందుకంటే ఒక దినం రాబోతుంది, ఒక ప్రతిదండన దినం రాబోతుంది. ఆ దినంలో రక్షింపబడని వాళ్ళందరూ నశింపబోయే ఒక కాలం రాబోతుంది. ఆ కాలం రాకముందే రాహాబు అనే వేశ్య, ఎవరు రాహాబు? ఒక వేశ్య. కానీ వేశ్యకు ఒక ఇన్ఫర్మేషన్ తనకుంది, ఒక వార్త తనకు తెలిసింది. దేవుడు ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క వాగ్దత్త దేశాన్ని ఈ యొక్క ఇజ్రాయిలీలకు ఇవ్వబోతుండు. దేవుడు వాళ్ళని ఏలబోతుండు. ఇక్కడి నుంచి పాపము నిర్మూలింపబడుతుంది. పరిశుద్ధుడు ఈ దేశమును ఈ యొక్క ప్రజలకు ఇవ్వబోతుండని ఒక మాట తనకు తెలిసినప్పుడు ఆ రాహాబు అనే వేశ్య వేగుల వారితో ఒక మాట తీసుకుంటుంది. నాకు తెలుసు మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతుండు. నాకు తెలుసు. కానీ రేపు మీరు ఈ యొక్క దేశాన్ని స్వాతంత్రించుకున్నప్పుడు నా యొక్క కుటుంబాన్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అన్నప్పుడు వాళ్ళు అంటారు, నీ యొక్క కిటికీకి ఒక ఎర్ర దారము, ఏ దారం గుండా అయితే మేము దిగినామో ఆ దారమే నీ యొక్క కుటుంబ రక్షణకు ఆధారం కాబోతుంది. ఒక స్త్రీ
తన ఇరుగు పొరుగు వారిని, తన స్నేహితులని, తన కుటుంబ సభ్యులను అందరినీ ఆ ఇంట్లో భద్రపరుచుకుంది. తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఎన్నిక లేని రహాబు, ఒక వేశ్య. ఆ యొక్క ఎన్నికలేని స్థలంలో ఉన్న స్త్రీ తన యొక్క దేవుని గుర్తెరిగి ఆ యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. తన కుటుంబము ఆ యొక్క ఎరికో సమూలంగా నాశనం అయిపోయిన రహాబు కుటుంబం మాత్రము అక్కడ సురక్షితంగా ఉంది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఏమంటుండో, ప్రతిదండన, మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును. దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు ఎంత సమయం పడుతుందండి మనకు? నిజంగా కొన్నిసార్లు అయితే నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నాకు కాల్స్ వస్తాయి. పని అక్కడ పక్కకు పెట్టాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు భయంకరమైన దుఃఖంలో, వేదనలో నేను మాట్లాడే ఒక మాట వారికి ఓదార్పుని కలిగించినప్పుడు, వారిలో ఒక నెమ్మది కలిగించినప్పుడు, నా పని ఇప్పుడు కాకపోతే నేను తర్వాత చేసుకుంటా, కానీ దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు అది చాలా పెద్ద బాధ్యత దేవుడు మనకిచ్చిండు. ఎవరు దుఃఖపడితే మాకెందుకు, ఎవరికి ఏమైతే మాకెందుకు, వారితో మాకేమవసరము? నో 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 వి ఆర్ అనాయింటెడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అభిషేకింపబడిన బిడ్డలము. దేవుని యొక్క బాధ్యతలను మనం స్వీకరించిన వాళ్ళము. దేవుడు మన పైన చాలా నమ్మకత్వాన్ని నుంచి తన అభిషేకాన్ని మనకిచ్చిండు. కేవలం ఆత్మనే ఇవ్వడమే కాదు, ఆత్మతో పాటు ఆత్మ చాలామందికి ఇచ్చిండు, కానీ అభిషేకం కొంతమందికే ఇచ్చిండు. దాహంగొన వాళ్ళపైన నేను నీళ్లు పోస్తా. ఎవరైతే దప్పిక కొని వారి మీద నేను జీవ జలములని ప్రవహింపజేస్తా. ఎవరికైతే దప్పికుందో, ఎవరికైతే దుఃఖాక్రాంతులను ఓదార్చాలనుందో, ఎవరికైతే భారభరితమైన ఆత్మలకు శుతివస్త్రం అలంకరించాలనుందో, ఎవరికైతే బంధకాలలో ఉన్న వారిని విడిపించాలనుందో, వారిపైననే దేవుని యొక్క అభిషేకం వారిపైన రావడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ. ఆత్మ అందరిలోకి వస్తుంది. రక్షింపబడిన ప్రతి ఒక్కరిలోకి ఆత్మ వస్తుంది, కానీ అభిషేకం మాత్రము ఎవరైతే ఎలిజిబుల్, those who are eligible, the anointing will come on the eligibles. దేవుని నామానికి మహిమ కలుగును. అనేకులని విడిపించాలనుకుని, అనేకులని రక్షించాలి, అనేకులని బలపరచాలన్న వారి మీద దేవుని యొక్క ఆత్మ వస్తుంది. ఏలియా ఆత్మ, ఎలీషా ఎన్ని పాళ్ళు అడిగిండు? 2 పాళ్ళు. వద్దయ్యా, నీకున్న అభిషేకం. చూడండి, ఎవరు ఎలీషా? కొన్ని సంవత్సరములు ఏలియా చేతుల పైన నీళ్ళు పోసిండు. కాచుకొని ఉన్నాడు. ఎందుకు కాచుకొని ఉన్నాడు? 2 అంతలు గల ఆత్మ కావాలన్నాడు. ఎలియా అన్నాడు, నా వల్ల కాదయ్యా, నేనెవరిని నీకు? నాలో ఉన్న 2 అంతలు గల ఆత్మీయానికి నేనెవరిని? నా చేతిలో లేదు. అది నా చేతిలో లేదు. నీకు 2 అంతలు గల ఆత్మ ఇచ్చేది నా చేతిలో లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, నా చేతిలో లేదన్నా కానీ ఎలీషా ఒప్పుకోలేదు. ఒక్కటే అన్నాడు. సరే, ఏలియా ఎక్కడికి తీసుకుపోబడ్డాడు? ఆరోహణం అయినప్పుడు నేను నీకు కనబడితే, నేను ఆరోహణం అయ్యేటప్పుడు నేను నీకు కనబడితే నా 2 అంతలు గల ఆత్మ నీ పై వస్తుంది. నేను కనబడకుండా వెళ్ళిపోతే ఇంకా నీకు ఆత్మ రాదని ఒక సూచన ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా కనబడలేదు, కానీ ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా పైన పడుతుంది. దేవుని నామానికి మహిమ. ద మ్యాంటల్ ఆఫ్ ద అనాయింటెడ్, ఆ యొక్క ఏలియా యొక్క దుప్పటి ఎలీషా పైన వచ్చి పడ్డప్పుడు ఆ దుప్పట్లో నుంచి 2 అంతలు గల అభిషేకము ఎలీషా పైన దిగొచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషాకు తెలియదు. ఆ దుప్పటిని తీసుకొని కొట్టినప్పుడు అది 2 పాయలు అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అభిషక్తుల వస్త్రాలలో కూడా అద్భుతాలు జరుగుతాయి. అభిషక్తుని యొక్క వస్త్రాలతో కూడా అద్భుతాలు జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఇక్కడ ఇంకేమంటాడు? సియోన్లో నుండి దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును. సియోన్లో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు.
ఎవరికి ఉల్లాస వస్త్రములు, సియోన్లో దుఃఖించిన వారికి, అనేక కార్యాలు చేసుకుంటా కూడా దుఃఖించుకుంటున్న వారికి దేవుడు ఏమిస్తుండంట చూడండి, ఉల్లాస వస్త్రములు. ఏ ఉల్లాస వస్త్రములు అయితే ఏలియా నుంచి ఎలీషా పైకి వచ్చినాయో, ఆ ఉల్లాస వస్త్రములు ఖచ్చితంగా మనకు కూడా అనుగ్రహింపబడతాయి. అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన మహిమ పరుచుకున్నట్లును నీతి అని మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ వాంట్ టు బీ. చూడండి, మనము నాటబడాలని దేవుని యొక్క సంకల్పం. ఏమంటుండు? యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. మనమందరం ఎవరమంట? యెహోవా తోటలో, ఆ యొక్క ఏదెన్లో నాటబడిన మొక్కలము. మొక్క పెరిగి మానై దాని నీడ కింద అనేక పక్షులు ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మల పైన గూళ్ళు కట్టుకొని, ఆ యొక్క చెట్టు నీడ కింద అనేక మనుషులు, పశువులు సేద తీర్చాలన్నది దేవుని యొక్క చిత్తం. ఎస్, మనము రక్షింపబడి వంటిగా మనం ఏం చెయ్యలేము. చూడండి, ఒక గింజ నేలలో విత్తబడి ఆ యొక్క గింజ చచ్చిపోతే, ఆ యొక్క గింజ ఏం కావాలంట? సావాలా. అంటే ప్రతి గింజ చూడండి, గింజ ఇట్లా పగిలినాక దాంట్లో నుంచి మొలకొస్తుంది. అంటే దాని ఉనికిని అది కోల్పోతే, దాని ఉనికినది చర్మం ఊడిపోతుంది. ఆ యొక్క గింజ యొక్క చర్మం ఊడిపోతుంది. అది 2 పాయలుగా మార్చబడుతుంది. దానిలో నుంచి ఒక చిన్న మొలక బయటికి వస్తుంది. ఆ మొలక ఇంతే ఉంటుంది. అది పెరిగి ఒకనాటికి అది మహావృక్షం అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అది చూడండి, ఒక్కటే గింజ నేలలో వేసినప్పుడు ఒకటే గింజ, కానీ అది దాని ఉనికిని కోల్పోయి దానిలో నుంచి ఒక మొలక వెళ్ళినప్పుడు ఆ చెట్టుకు వందల వేల ఫలాలను మనం పొందుకోగలుగుతాం. లేదా ఒక ధాన్యపు గింజ కనీసం 100 కాదు, ఒక 20-30, మేబీ ఒక 100 ఆ యొక్క గింజలను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అదే ఒక కాయల చెట్టు అయితే 100 కాయలను మనం పొందుకోగలుగుతాం. క్రైస్తవ జీవితంలో మనని బట్టి కూడా దేవుడు ఆ విధమైన ఆశ కలిగి ఉన్నాడు. మనము అనేకులకు మనము సేద తీర్చేవారిగా, బలపరిచేవారిగా, ఓదార్చేవారిగా, వారిని బంధకాలలో నుంచి విడిపించేవారిగా, వాళ్ళని దేవుని మార్గంలో నడిపించేవారిగా మనం కూడా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం అయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి